ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన ఒక బలమైన నేత. క్రమశిక్షణ, నిజాయితీలకు మారుపేరునంటూ చాలా సీరియస్గా రాజకీయం చేసే పొలిటికల్ టీచర్. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి రేవంత్ వరకు అందరితో సన్నిహిత సంబంధాలు కలిగి జిల్లాలోనే గప్చుప్గా చక్రం తిప్పే అపర మేధావి. తాను ఏ పార్టీలో ఉన్నా జిల్లాలో మిగిలిన నేతల కంటే అధిష్టానం దృష్టిని ఆకర్షించడంలో తన మార్కు ప్రదర్శిస్తారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరుంటుందన్న చర్చ జోరందుకుంటుంది. ఎందుకు ఆ నేతకు మంత్రివర్గంలో చోటు దక్కేనా? ఆయన మంత్రి అయితే ఎవరికి చెక్ పడుతుంది? వాచ్ ఇట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన ఒక బలమైన నేత. ఆయన ఏ పార్టీలో ఉన్నా అధిష్టానం దృష్టి ఇట్టే ఆకర్షించడంలో తనదైన మార్కు ప్రదర్శిస్తారు. తాజాగా పార్లమెంటు ఎన్నికల ముందు తన కూతురి కోసం పార్టీ మారి హస్తం పార్టీ ముఖ్య నేతల జాబితాలోకి చేరిపోయారు. ఆయనే కడియం శ్రీహరి. రాబోయే మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా ఉంటారని వినిపిస్తున్న పేరు. ఎన్నో ఊహాగానాల మధ్య ఆయన పేరుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఓరుగల్లు కాంగ్రెస్ వర్గాల్లో ఈ టాక్ ఊపందుకుంది. కడియం శ్రీహరి పరిచయం అక్కర్లేని నేత. తాను ఒక ఆఫీసర్కు ఫోన్ చేసినప్పుడు గాని, ఇతర వ్యవహారాల్లో గాని, తన ముందుగాని వెనకగాని ఎలాంటి తోకలు లేకుండా, తన పదవులేవి చెప్పుకోకుండా మాట్లాడే వ్యక్తి. తన పేరుతోనే ప్రాచుర్యం పొందిన ఓరుగల్లు సీనియర్ పొలిటీషియన్. మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు హయాం వరకు మంత్రి పదవులు అనుభవించి భారీ నీటిపారుదల, విద్యాశాఖ ఇలా ఎన్నో ముఖ్యమైన శాఖలు నిర్వహించిన ప్రముఖ రాజకీయవేత్త. పలు రాజకీయ శిక్షణా శిబిరాల్లో తన అనుభవాన్ని పాఠాలుగా చెప్పిన పొలిటికల్ టీచర్. టీడీపీ తర్వాత టీఆర్ఎస్లోకి చేరి కేసీఆర్ సన్నిహిత వర్గంలో ప్రధానమైన వ్యక్తిగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న పొలిటీషియన్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ తరపున స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత తన కూతురు కడియం కావ్యకు టికెట్ కోసం ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం కావ్యను తమ అభ్యర్థిగా ప్రకటించినా అది కాదంటూ వరంగల్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించి ఆమె గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహర్నిశలు కష్టపడి ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు కడియం పేరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కడియం పేరు తప్పకుండా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు పొలిటికల్గా సీనియర్ నేత, గతంలో తనతో పాటు కలిసి పనిచేసిన సహచరుడు, మాదిగ సామాజిక వర్గం నుంచి బలమైన నేత, అంతేకాదు జిల్లాలో తన శత్రువైన ఎర్రబెల్లికి వైరివర్గం. ఇలా వివిధ సమీకరణాలు పరిశీలిస్తూ కడియం లాంటి నేతకు మంత్రి పదవి ఇవ్వటంలో సీఎం రేవంత్ రెడ్డి సుముఖత చూపిస్తున్నారట. ఇటీవల పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో వరంగల్లో రేవంత్ పర్యటించినప్పుడు కూడా జిల్లాకు చెందిన ఇతర నేతలను కాదని కడియంను పొగడ్తలతో అందలమెక్కించారు. ఆయన అనుభవం తమ పాలనకు ఎంతో తోడ్పడుతుందని, ఆ దిశగా కడియంను ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తామని వేదికపైనే చెప్పారు. అప్పుడే కడియంకు మంత్రి పదవి ఖాయమన్న చర్చ జరిగింది. అసలు కడియం పార్టీలోకి వచ్చే ముందు అనేక డిమాండ్లతో వచ్చారన్న టాక్ కూడా వచ్చింది. అయితే కడియం మాత్రమే కాకుండా సీఎం కూడా తాను పిలిస్తేనే కడియం వచ్చారంటూ సభాముఖంగా చెప్పడంతో ఈ వ్యవహారానికి తెరపడి ప్రస్తుతం రేవంత్ క్లోజ్ కోటరీలో కడియం చేరినట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఓరుగల్లు జిల్లా తీసుకుంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల బల పరీక్షలు పెరుగుతున్నాయి. స్థానికంగా గ్రూప్ రాజకీయాలు కొత్త కానప్పటికీ తాజాగా ఏర్పడిన వర్గపోరు మోతాదుకు మించిందని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు 2 గ్రూపులుగా విడిపోతే మరికొందరు ఈ 2 గ్రూపులతో సంబంధం లేకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే చేరువలోకి వెళ్లారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలే ఇప్పుడు కాంగ్రెస్లోనూ చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో 2 మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉన్నారు. వారు కూడా మహిళలవటంతో పాటు బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో మరో వ్యక్తికి ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం దక్కదన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో ఎక్కడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కడియం లాంటి సీనియర్ పొలిటీషియన్ తన కూతురికి బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చినా కాదంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సొంత పార్టీని వీడి కాంగ్రెస్లో చేరటం రేవంత్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను ఎంచుకున్న మహబూబ్ నగర్, భువనగిరిలతో పాటు వరంగల్ని కూడా ప్రయారిటీ స్థానాల్లో ఒకటిగా రేవంత్ భావించటానికి కడియమే కారణమన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కడియంకు మంత్రి బెర్త్ కన్ఫర్మ్ అయితే ఎవరికి చెక్ పెడతారన్న చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా కొండా సురేఖ విషయంలో రేవంత్ కొంత అసహనంగా ఉన్నారట. తన సన్నిహిత వర్గమైన సీతక్క, రేవూరి ప్రకాష్ రెడ్డిలతో గొడవలు, వరంగల్ ప్రచార సమయంలో వారి హంగామా, ఇండైరెక్ట్ గా రేవంత్ పై కొండా దంపతులు మాట్లాడుతున్న మాటలు కూడా ఆయన వరకు చేరాయట. దీంతో కడియంకు మంత్రి పదవి ఇస్తే కొండాకే చెక్ పెడతారని, లేదంటే 3 పదవులు ఇచ్చి ముచ్చటగా వరంగల్కు ప్రాధాన్యత కల్పిస్తారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అంటున్నట్టు టాక్. కడియంకు పార్టీతో పాటు రేవంత్ రెడ్డి దగ్గర ప్రయారిటీ పెరగడంతో చాలా మంది కీలక నేతలకు మింగుడు పడటం లేదట. కడియం తమ పార్టీలోకి వస్తే గతంలో పనిచేసిన పార్టీలో మాదిరి అందరినీ అనగదొక్కేస్తారని బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. ఆయన రావటాన్ని చాలా మంది జీర్ణించుకోలేక రేవంత్ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చొరవతో కడియం తన కూతురుతో సహా పార్టీలో చేరారు. అటు సీతక్క, రేవూరి, గండ్ర సత్యనారాయణరావు లాంటి రేవంత్ టీం అంతా కడియంకు సపోర్టుగానే ఉంటుండగా మిగతా వారు మాత్రం కొంత దూరంగానే ఉంటున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల సమయంలో తాము పార్టీలో చేరిన తర్వాత 2-3 రోజులకే తనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి సపోర్ట్ తీసుకోకుండానే పైకి వారితో మంచిగానే ఉంటూ గ్రౌండ్లో తన పని తాను చేసుకున్నారు కడియం. అసలు కొన్ని నియోజకవర్గాల్లోనైతే ఆయన ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలా ఓట్లు వేయించుకున్నారో కూడా స్థానిక ముఖ్య నేతలకు తెలియకుండానే జరిగిందట. అంతగా గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఏ రోజుకారోజు రేవంత్కు తమకు ఎలా సపోర్ట్ ఉందో రిపోర్ట్ ఇచ్చారట. కావ్య గెలుపు రేవంత్కు ఎంత ముఖ్యమో పార్టీకి అంతే ముఖ్యమంటూ నేతలకు చెప్పినా కడియంను చూసి కొందరు సహకరించకుండానే ఏదో నామమాత్రంగా వ్యవహరించడంపై పార్లమెంటు రిజల్ట్ తర్వాత రియాక్షన్ గట్టిగానే ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కడియం పార్టీ ఫిరాయింపుపై కోర్టు మెట్లెక్కడంతో ఆయన మళ్లీ పోటీకి సిద్ధమైనా గెలవడానికి కావలసిన గ్రౌండ్ తయారు చేసుకుంటున్నారు. అది కూడా వర్కౌట్ కాకపోతే బీఆర్ఎస్లో ఎలాగైతే ఎమ్మెల్సీ ఇచ్చి పట్టం కట్టారో అదే తరహాలో రేవంత్ కూడా కడియంను అందలమెక్కిస్తారట. ఏదేమైనా రాబోయే మంత్రివర్గ విస్తరణలో కడియం శ్రీహరికి బెర్త్ దాదాపు ఖాయమని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. సామాజిక, వ్యవస్థాగత కోణాల్లో కడియం రేవంత్ల మధ్య ఉన్న సంబంధంతో మంత్రి అయ్యే అవకాశాలైతే ఎక్కువగానే ఉన్నాయట. కడియం వంటి నేత తమ కేబినెట్లో ఉంటే 1 షాట్ 2 బర్డ్స్ లాగా సొంత పార్టీలో ఉన్న కొందరు వైరివర్గంతో పాటు బీఆర్ఎస్లో ఉన్న తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టొచ్చనే యోచనలో రేవంత్ ఉండి హస్తిన లెవెల్లో కడియంను హైలైట్ చేస్తున్నారట. మరి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు సాక్షాత్తు సీఎంఏ కడియంకు ఫేవర్గా ఉన్నప్పుడు ఇక లోకల్ లీడర్స్ పన్నాగాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి అన్నది ప్రస్తుతం ఓరుగల్లు వాకిట హాట్ టాపిక్ అయింది. ఈ సస్పెన్స్కు తెరపడాలంటే మంత్రివర్గ విస్తరణ వరకు వెయిట్ చేయాల్సిందే.